ప్రస్తుతం మనం పిఠాపురం నియోజకవర్గంలోని ఉప్పాడ దగ్గర ఉన్నాము. ఇక్కడ ప్రజలు అన్న ఇంకా 10 రోజుల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఎవరు వస్తే ఆంధ్రప్రదేశ్ బాగుంటుంది, సంక్షేమం జరిగింది అనుకుంటున్నాం. ఏమో ఇక్కడ అయితే మన పిఠాపురం నియోజకవర్గం పవన్ కళ్యాణ్ ఎక్కువ ఉంది. తర్వాత మరి ఏ నాయకుడు వస్తాడు ఏంటి నుంచి మనకి పూర్తి తెలియదు కదా, గెలిస్తే తెలియదు. అంటే ఆంధ్రప్రదేశ్ బాగుండాలి, అంత మంచి రకాలంటే ఎవరు వస్తే బాగుంటుంది? ఆంధ్రప్రదేశ్ బాగుండాలంటే వచ్చే నాయకుడు చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వాలా. తర్వాత ఇక్కడ పవన్ కళ్యాణ్ నక్కాల. అలా అయితే అభివృద్ధి చేస్తానంటున్నాడు. మిగతా ముందు వచ్చిన నాయకులు ఎత్తిన మంచిలో కానీ అభివృద్ధి ఏం చేయలేదు. అందుచేత ఇప్పుడు పవన్ కళ్యాణ్ చూస్తున్నారు జనం అందరూ. మంచి చేస్తా ఉంటారు, అభివృద్ధి చేస్తానని చెప్పాడు మొన్న వచ్చి బహిరంగ సభలోనే. మరి ఆయన్ని కూడా ఒకసారి చూడాలనేసి ఇక్కడ ఉన్న జనం అభిప్రాయం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. బాబాయ్ మీ పేరు? వెంకటరమణ. మన ఇంకొక 10 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఎవరు వస్తే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది అని మీ ఆలోచన? ఇప్పటిదాకా ఎలా జరిగింది? ఇప్పటిదాకా బాగానే జరిగింది. ఈసారి పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటదని మా అభిప్రాయం. పిఠాపురం పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటదని. ఎందుకని అంటారు? పవన్ కళ్యాణ్ అంటే ఒకసారి ఓడిపోయాడు, రెండోసారి కూడా ఏదో రంగు గెలిస్తే కొద్దిగానే కేంద్రంలో కొద్దిగా బాగుంటదని మా ఆలోచన. అంతకుముందు మీ పిఠాపురం ఏమైనా అభివృద్ధి చెందిందా బాబా, లేదంటే ఇప్పుడు ఏమైనా చెందాల్సింది? యావరేజ్ గా చెందింది అంతే. మరీ ఎక్కువనే కాదు, మరీ తక్కువనే కాదు. సంక్షేమ పథకాలు కూడా బాగానే ఇచ్చారు అందరికన్నా. కానీ ఒకసారి పవన్ కళ్యాణ్ చూస్తే బాగుంటదని ప్రతి ఒక్కరు కోరిక. మంచి ఆలోచన. ఎంత మెజార్టీతో గెలుస్తారంటారు? ఆ మెజార్టీ అన్నది ఎవడో చెప్పేది కాదు. మెజార్టీ అనేది ఎవడో చెప్పేది కాదు. సీఎం కూడా కూటమి వస్తే బాగుంటదని మా ఆలోచన. ఓకే బాబాయ్, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అన్న, మీ పేరు? నా పేరు రాజు అండి. అన్న ఇంకో 10 రోజుల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి ఆంధ్రప్రదేశ్ లో. ఎవరు గెలిస్తే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందిద్దని మీ ఆలోచన? రాష్ట్రానికి కావాల్సింది చంద్రబాబు నాయుడు వస్తే అభివృద్ధి అవుతుంది అండి. ఏంటంటే ఈ రోజు హైదరాబాద్ అలాగ ఉందంటే ఎవరి వల్ల? చంద్రబాబు నాయుడు వల్ల ఐటీ రంగం అంతా వచ్చింది. ఇక్కడ పిల్లలు చదువుకుని ఎంతో మంది ఉన్నారు, వాళ్ళకి ఉద్యోగాలు ఏమీ లేవు. అలాగా రోడ్ల తిరుగుతున్నారు. అతను వస్తానే ఇది చంద్రబాబు నాయుడు వస్తానే బాగుంటది అన్న. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా సంక్షేమ పథకాలు అవి పెట్టారు కదా, దాని వల్ల ఏమైనా ఉపయోగం జరిగిందంటారా లేదంటారా? పథకాల వల్ల ఉపయోగం ఏంటండి? పథకాలు అంటే దేనికి? అది మామూలు రోడ్లు బాగోలేదు, వ్యవస్థ లేదు, కుర్రాళ్ళు చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు లేవు. ఏదో నెలకు 10,000, సంవత్సరానికి 10,000 ఇస్తున్నాడు. నేను మగ్గుని వేస్తాను సార్, చిన్నది కార్మికుడినే. నాకు 24,000 వస్తుంది. నాకు అప్పుడు చంద్రబాబు నాయుడు అన్నాడు కేజీ పట్టు 2,800 ఉండేదండి కిలో. ఇప్పుడు కిలో పట్టు 7,000 రూపాయలు. ఈ డబ్బు అంతా ఎలా వెళ్ళిపోయింది? అది అప్పుడు 2,400 ఉండేది, ఇప్పుడు 7,000 అయింది. ఇక్కడ మాకు వ్యాపారాలు లేవు, నేయడానికి మగ్గానికి పడుగులు లేవు. ఈ అభివృద్ధి కావాలంటే మాకు చంద్రబాబు నాయుడు రావాలి. అంటే రైతులు బాగుండాలంటే చంద్రబాబు నాయుడు కావాలి. రైతులు బాగుండా చంద్రబాబు నాయుడు కావాలి, మా చిన్నది కార్మికులు బాగున్నా అతనే కావాలి. అది ఎవరో ఫైట్ చేసేవాళ్ళు ఎవరు లేరు అక్కడ కేంద్రంతోనే. జగన్మోహన్ రెడ్డి నాకు 17 సీట్లు వస్తే నేను మేడలో వంచి తెస్తాను పెచ్చకపోదు అన్నాడు. అక్కడికి వెళ్ళి మాట్లాడతలేదు హోదా కోసం. అది అన్న, పిఠాపురంలో ఎంత మెజార్టీతో పవన్ కళ్యాణ్ గెలుస్తారంట? పవన్ కళ్యాణ్ గారు 30,000 వస్తుంది సార్. అదే 30,000తో గెలుస్తాడు అతను. అతను గెలిస్తే మంచి జరిగిద్ది అంటారా చుట్టుపక్కల ప్రాంతాలు? ఏమో కొత్తవాడు కదా, ఒకసారి ఒక ఛాన్స్ ఇమ్మని జగన్మోహన్ రెడ్డి అడిగాడు, ఇచ్చాం. మరి ఇతను ఒక ఛాన్స్ ఇమ్మంటున్నాడు, ఏమో అభివృద్ధి చేస్తారు చూస్తాం. అది ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్.